ఒకటవ అధ్యాయము కురుక్షేత్ర రణాంగణ సైనిక పరిశ్రమ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మమక పాండవైచేవ కిమకురు సంజయ ధృతరాష్ట్రుడు బయలును ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమైన నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయబడి సమకూర్ణ వెంబట ఏమి చేసిరి సంజయ ఉవాచ ఒకటో అధ్యాయము రెండవ శ్లోకం దృష్ట్వాతు పాండవానికం యోడం దుర్యోధసదా ఆచార్యముపసంయమ్య రాజా వచనముబ్రవీత్ సంజీవుడు పలికిను ఓ రాజా పాండు తనయుచే ఊహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గర్చిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంత చేరి ఈ విధముగా పలికిను. పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్యమహాతీక్షమం వీడం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతి ఓ ఆచార్య బుద్ధికుశలుడైన మీ శిష్యుడకు ద్రుపద తనయుడిచే దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. 4వ శ్లోకము 1వ అధ్యాయము కురుక్షేత్ర రణాంగణ సైనిక ప్రశ్నము అత్ర సూరమహి శ్వాస భీమార్జున సమాయుధి యోధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ. ఈ సైన్యమందు భీమార్జునుతో సమానంగా యుద్ధము చేయగల యూధానుడు విరాటుడు ద్రుపదుడు వంటి సూర్యులైన ధనుర్ధరులు పెక్కురకారు. 1వ అధ్యాయము 5వ శ్లోకం 1వ కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిస్థితి దుష్టకేతు శేకిత నాగాశీరాజత్య వీర్యవాన్ కురుజిత్ కుంతి భోజత్య సైబత్య నరపుంగవ. దుష్టకేతువు చేకితానుడు కాశీరాజు కురుజిత్తుడు కుంతిభోజుడు సైభ్యుడు వంటి సూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. 1వ అధ్యాయము 6వ శ్లోకం కురుక్షేత్ర రణాంగణ సైనిక పరిశీలనము యదా మానిత్య విక్రాంత ఉత్తమౌజాచ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వైవ మహారథ. మహారథైన పరాక్రమవంతుడైన యథామాన్యుడు శక్తిశాలైన ఉత్తమౌజుడు సుభద్ర తనయుడు ద్రౌపది కుమారులు ఉన్నారు. 1వ అధ్యాయము 7వ శ్లోకము కురుక్షేత్ర రణాంగణ సైనిక పరిశీలనము కానీ అస్మాకం తు ఇష్టాయే తాన్ని బోధదిజోత్తమ నాయికా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ భవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకంగా యోగ్యులైనటి నాయకులను కూర్చి మీకు తెలియజేసేదను. 1వ అధ్యాయం 8వ శ్లోకము కురుక్షేత్ర రణాంగణ సైనిక పరిశీలనము భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ సోమదత్తి సదైవ చ. మన సైన్యమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రుడు ఉన్నారు. 1వ అధ్యాయము 9వ శ్లోకము అన్యేచ బహవ సూర మదద్దే తక్త జీవిత నానాశాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. నా కొరకు తమ జీవితమును త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధమైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణులను కలిగిన వారు. 1వ అధ్యాయము 10వ శ్లోకము కురుక్షేత్ర రణాంగణ సైనిక పరిశీలనము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతాషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది మరియు పితామహుడైన భీష్మునిచే సంరక్షించబడుచున్నాము. కానీ భీమునిచే జాగ్రత్తతో రక్షించబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. ఆయన్యేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవ హి. 1వ అధ్యాయము 11వ శ్లోకం సేన వ్యూహ ద్వారమునందరి మీ యొక్క ముఖ్య స్థానములో నిలిచియుండి మీరంతా పితామహుడైన భీష్మదేవునికి పూర్తి రక్షణను కోర్చవలసి ఉన్నది. 1వ అధ్యాయము 12వ శ్లోకము కురుక్షేత్ర రణాంగణ సైనిక పరిశీలనము
తస్య సంజనయాన్ హర్షం కురు వృద్ధపితామహ సింహనాదం వినదోచ్య శంఖం దద్మౌ ప్రతాపః. అప్పుడు కురువంశ యోధుడు పితామహుడు భీష్ముడు దుర్యోధనకు ఆనందము గూర్చుచు సింహగర్జన వలె తన శంఖమును బిగ్గరగా పూరించెను. 6వ అధ్యాయము 13వ శ్లోకము. తథా శంఖాచ్య భైర్యచ్చ పనవానక గోముఖ సహ శైవాభ్య అన్యంత సశబ్దస్తు ములోభవత్. అటు పిమ్మట శంఖములు పనవానకములు బేరులు మరియు కొమ్ములు అన్నీను ఒక్కసారిగా మ్రోగింపబడి అది తుముల ధ్వని అయ్యెను. 1వ అధ్యాయము 13వ శ్లోకం. 1వ అధ్యాయము 14వ శ్లోకము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. తతస్వైతర్వహే రుక్తే మహతి సన్యంతే సందర్నే స్థితౌ మాధవ్ పాండవైచ్చేవ దివ్య శంఖౌ ప్రదత్మతు. ఎదుటి పక్షున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు తెల్లని గుర్రములు పోల్చబడిన మహారథమునందుండి తమ దివ్య శంఖమును పూరించిరి. 1వ అధ్యాయము 15వ శ్లోకం. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పాండం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఉపోదర. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనటి శంఖమును, అర్జునుడు దేవదత్తునటి శంఖమును మరియు భోజన పీడకు ఘనకార్యములు చేయబడి భీముడు పాండ్రమనడి మహాశంఖమును పూరించిరి. 1వ అధ్యాయము 16, 17, 18 శ్లోకాలు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకుల సహదేవచ్చ సఘోషమణి పుష్పకై కాశ్య పరమేశ్వాస శిఖండీ చ మహారథ దుష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయా చ సర్వస్య పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దుద్ము పృథక్. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠుడు అనంత విజయమనడి తన శంఖము పూరించగా నకులుడు నగురోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. గొప్ప విడుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి, యుధిష్ఠిరుడు, విరాటుడు, జయింప సఖ్యము కాని సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయుడు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రాత తనయుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. 1వ అధ్యాయము 19వ శ్లోకము. కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము. సఘోషో దాతరాష్ట్రానాం హృదయాన్ని వెదరాయత్ నభచ్చ పృథివీం చైవ తుముదో బనునాదయన్. ఆ విధ శంఖముల ధ్వని మిన్నంచెను మరియు భూమి ఆకాశములు రెండిటి యందు ధ్వనించుచు ఆది ధృతరాష్ట్ర కుమారుల హృదయములను విదీర్ణము గాంచెను. 20వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలనము. అద వ్యవస్థితాన్ దుష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రౌత్తే శస్త్రసమాప్తే ధనుర్దుమ్య పాండవ హృషీకేశం తదా వాక్య మహీపతే. 20వ శ్లోకం. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపి ధ్వజము కల రథమునందు నిలిచి ధనస్సును చేపట్టి బాణములను వేయు సిద్ధపడెను. ఓ రాజా, ఊహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను చూచి అతడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ వాక్యమును పలికెను. అర్జున ఉవాచ. 21, 22 శ్లోకాలు. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయే మేచ్యుత ఏవదేత నిరీక్షేహం యుద్ధకామ నవస్థితాన్ ఖైర్మయా సహ యద్దేవమస్మిన్ రణసముద్యతే. అర్జునుడు పలికి, ఓ అచ్యుత, దయచేసి ఈ రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి
ఇచ్చట మోహరించబడిన వారిని మరియు మహాసంగ్రామమున నేను ఎదుర్కొనవలసిన వారిని చూడగలుగుదును. 23వ శ్లోకము. యత్సమానానవేక్షేహం ఏతేత్ర సమగతః ధృతరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియచీకర్షవ. 23వ శ్లోకము. 1వ అధ్యాయము. దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధమును అనుష్ఠించుటకు ఇచ్చటకు ఇచ్చేసిన వారిని నేను చూసేదను. సంజయ్ ఉవాచ. 24వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఏవ ముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయ రుబేయే విముద్యే స్థాపయిత్య రథోత్తమం. సంజయుడి పలికను. భర్తవంశీయుడ, అర్జునుడిచే ఆ విధంగా సంబోధించబడిన వాడి శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ రథము ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను. 25వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునీతి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు పార్థ ఇచ్చట కూడి ఉన్నటువంటి కురువంశీయులందరినీ చూడము అని పలికెను. 26వ శ్లోకము. 1వ అధ్యాయము. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థ పితృనదా పితామహాన్ ఆచార్యాన్ మతూలాన్ భాతృన్ పుత్రున్ పౌత్రాన్ సుఖీన్ సదా స్వసురాన్ సహృదైశ్చైవ సేనయేరువయేరపి. ఇరుపక్ష సేనల నడుమ నిలిచిన అర్జునుడు ఇచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మీనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, స్నేహితులను, తన మామను మరియు యుద్ధము కోరిన వారందరినీ చూచెను. 27వ శ్లోకము. 1వ అధ్యాయము. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూన్ నవస్థితాన్ కృపయా పరయా విషీదన్నిదమబ్రవీత్. నానావిధ బంధువులను, స్నేహితులను చూసినంతటినే కుంతీతమైన అర్జునుడు కరుణ పొంగి వచ్చి ఈ విధంగా పలికెను. అర్జున ఉవాచ. 28వ శ్లోకం. 1వ అధ్యాయము. దుష్ట్వేం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికి, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరవయములు కంపించున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది. వేప్ 29వ శ్లోకం. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. వేపదుత్య శరీరమే రోమహర్షశ్చ జాయతే గాంధీవం ప్రశంసతే హస్తాన్ త్వకైశ్చైవ పరిదహతే. నా దేహమంతయు కంపించున్నది, నాకు రోమాంచమవుతున్నది. గాంధీవద నన్సు నా చేతి నుండి జారిపోవచ్చున్నది, నా చర్మం మండుచున్నది. 1వ అధ్యాయము. 30వ శ్లోకము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. నచ స్వప్నో నవ్యస్తాతుం భ్రమతీవా చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. 30వ శ్లోకము. 1వ అధ్యాయము. నేను ఇక నిలబడలేకపోతున్నాను, మతి మరుపు కలుగుచున్నది, నా తల తిరుగుచున్నది. ఓ కృష్ణ, కేసి సంహారి, కేవలము దౌర్భాగ్యమే కలుగుచున్నట్లున్నది. 31వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఓ కృష్ణ, యుద్ధమునందు ఆ సజ్జనమును చంపుట ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలగలదో నాకు అర్థమవటలేదు. తర్వాత విజయమును, రాజ్యమును, సుఖమును కానీ నేను వాంఛింపలేకున్నాను. 32, 35 శ్లోకాలు. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవేతేవా ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. త ఇమే వస్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరపుత్ర సదైవ చ పితామహ మతులా సుసర పౌత్ర శాలా సంవంచినస్తదా.
ఏతన్న హంతుమిచ్చామి వ్రతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతో కిం కిం మహీకృతే నిహత్య దత్తరాష్ట్రాన్న కాప్రీత్ సౌత్ జనార్దన. ఓ గోవింద, మనసు ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవితమును ఇవ్వకూడదమో వారందరూ ఈ యుద్ధమును ఉండగా ఆ రాజ్యాదుల వలన మనకు కలుగు ప్రయోజనం ఏమిటి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉన్న చంపగోరినను నేను ఎందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ దరిద్రి విషయముంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మనం ఎట్టి సంతోషము పొందగలము? 36వ శ్లోకం. పాపమేవాశ్రయోదాస్మాన్ అద్వైతాన తతాయిన తస్మా అర్వహ వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వభావందవాన్ స్వజనం హి కథం హిత్వా సుఖినా సౌమ్యమగవా. అట్టి ఆక్రమణదారులను చంపినచో మనకే పాపము సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మన స్నేహితులను సంహరించడం మనకు ఉచితము కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, సుజనమును చంపుట వలన మనం ఇటు సుఖమును పొందగలము. యద్యపేతే న పశ్యంతి లోభపహతి చేతస కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం న జ్ఞేయామి స్మజి పాపాదస్మాన్ని వర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్జనార్దన. 37-38 శ్లోకాలు. 1వ అధ్యాయం. ఓ జనార్దన, లోభకాంతులైన మీరు కుల సంహారమునందు కానీ బంధువులతో కలహమునందు కానీ దోషము గాంచుకున్నను వంశనాశనము అపరాధమని తెలిసి మనం ఎందుకు ఇటు పాపకార్యము చేయవలెను? 39వ శ్లోకము. 1వ అధ్యాయము. కులక్షయే పనశ్యంతి కులధర్మ సనాతన ధర్మ నష్టే కులం కుత్సం అధర్మో వివర్చ్యుత. కులనాశనం వలన సనాతనమైన వంశాచార్యములు లుప్తమగమును వంశమున మిగిలివారు అధర్మవర్తులగురు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదర్శంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయితే వనశంకర. 40వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగం. సైనికు కృష్ణ, వంశమునందు అధర్మం ప్రబలట వలన స్త్రీలు చెడిపోదురు. ఓ ఉష్టవంశీ సంజాయితుడా, అటు స్త్రీ ధర్మము నష్టమగుట వలన అవాంఛనీయ సంతానము ఉద్దినగును. 41వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగం. సైనిక ప్రశ్నము. శంకరో నరకాయ కులజ్ఞానం కులశ్చేత పితంతి పితరో హేషాం మృతపిండోదక క్రియ. అవాంఛిత సంతానం ఉద్యోగం వలన కుటుంబం వారికి మరియు కుటుంబ ఆచారం నష్టపరచే వారికి కూడా నరకము ప్రాప్తించును. పితరులకు పిండదానము మరియు జలమీచుట ఆపివేయించే పితరులు దుర్గతి పాలగుదురు. 42వ శ్లోకం. దోషైరైతే కులజ్ఞానం వర్త సంకర కారకై ఉత్సాదంతే వ్యాధి ధర్మ కులధర్మాశ్చ శాశ్వత సం. వంశాచారమును నాశనము చేయు దుష్కర్మ్యముల వల్ల అందువల్ల పుట్టు అవాంఛిత సంతానము వలన సామాజిక పనులు సమాజ సేవా కార్యక్రమాలు కుంటుపడను. 47వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మను నాశనము చేయువారు శాశ్వతముగా నరకమును చేరుదురని గురుశిష్య పరంపర అనుగతముగా నేను వినియింటిని. 44వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము. అహో బత మహత్సాపం కుర్తుం వ్యవస్థితాయం యద్రాజ్య సుఖోలోభేన హంతుం స్వజన మధ్యత. అహో, ఘోరమైన పాపకర్మను చేయుటకు మనము సిద్ధపడట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవాలని కోరికతో మనము స్వజనమును చంపకోరుచున్నాము. 45వ శ్లోకం. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక ప్రశ్నము. యది మప్రతీకార మశస్త్రం శస్త్రపానయ దత్తరాష్ట్రరణే హంతు
తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయని వాడును అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమున వధించడే మంచిది. 40వ శ్లోకము. ఏవ ముక్తార్జున సంకేరథోపస్థ ఉపావిశత్. సద్ది ఉవాచ. ఏవ ముక్తార్జున సంకేరథోపస్థిత ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానస. సంజయుడు పలికను. రణరంగమునందు అర్జునుడు ఆ విధంగా పలికి ధనస్సు బాణమును పడేసి శోకముచే కల్లోలితమైన మనస్సును కలవాడై రథమునందు కూర్చుండిపోయిను. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమాధ్యాయము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.